కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. గడ్డ మీద మొత్తం తెలంగాణ యువతరానికి, తెలంగాణ విద్యార్థి లోకానికి ఒక కేక, ఒక ఉద్యమ కేకను వినిపించాలని తరలి వచ్చిన యువకులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జాతీయ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి అభినందన తెలియజేస్తూ, ప్రెస్ మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, 4 కోట్ల జనాభా, 1,05,000 కుటుంబాలు, కానీ 1,05,000 కుటుంబాలు, కానీ ఒకటే కుటుంబానికి ఉద్యోగం వచ్చింది. అది కేసీఆర్ కుటుంబానికి మాత్రమే. మిగతా కుటుంబాలలో ఉద్యోగాలు లేక, పెళ్ళిళ్ళు కాక, జీవితం మీద విరక్తి చెంది ఈ దేశంలోనే నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న, నిస్పృహతో మగ్గుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆనాడిదే కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆనాడు విద్యార్థులు పోరాట బొడ్రాయిని పెట్టుకొని ప్రాణాలను పణంగా పెట్టి రక్తాన్ని చిందించి టియర్ గ్యాస్లను గుర్తుపట్టుకొని ఆంధ్ర పాలకుల కబర్దారని చెప్పి ఉద్యమాలు చేసి జైలు పాలైతే ఇవాళ ఏ ఒక్క విద్యార్థికి కూడా, ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలేదు రాలేదు రాలేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు, నీవు ఆనాడు ఏం చెప్పినావు, ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? ఆనాటి నీ మాటలు, ఇవాళ నువ్వు చేస్తున్న చేతలు, ఇవాళ మా వాళ్ళు అటు ఇటు వేసుకొని చూస్తున్న విషయం ఇవాళ అందరికీ ఒకటే అర్థమవుతుంది. కేసీఆర్ మన కోసం లేడు, కేసీఆర్ తన కుటుంబం కోసం మాత్రమే ఉన్నాడు తప్ప, దోసుకోవడం కోసం ఉన్నాడు తప్ప, పేదవాళ్ళ కోసం అని చెప్పి అర్థమైపోయింది. ఇవన్నీ అంటా ఉన్న కేసీఆర్ గారు, ఇవాళ ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికాకు పోతున్నారు, ఉన్న వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్లో వెళ్తున్నారు. ఇవాళ మా కుమరన్న కొడుకు, మా ఐలన్న కొడుకు, ఇవాళ కూరగాయలు అమ్ముకునే తల్లి కొడుకు కాకతీయ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ళ దాకా డబుల్ ఎంఎల్ చదివేళ్ళు, డబుల్ పీజీ చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేసిండు. వాళ్ళు చదివి 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 అలసిపోయి ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకోకుండా, అమ్మా నిన్ను సాధలేకపోతున్నా, నేను పెళ్లి చేసుకోలేకపోతున్నా అని చెప్పి చనిపోయినటువంటి విద్యార్థుల ఆర్తనాదాలు వల్ల తెలంగాణ గడ్డ మీద వినిపిస్తున్నాయంటే సిగ్గుతో తలదించుకోవాల్సింది కేసీఆర్, సిగ్గుతో తలదించుకోవాల్సింది కేటీఆర్ తప్ప. ఇవాళ ఉద్యోగాల నియామకం కోసం చివరి సంవత్సరం ఇది, 2023లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చిండు, 90,000 ఉద్యోగాలు నింపుతా అని చెప్పిండు. ఏ ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. ఇంకొక 6 నెలలు పోతే ఈ ప్రభుత్వం గంగలు కలిసిపోతుంది. ఇవాళ నీకు నిజాయితీ ఉంటే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ 4 ఎగ్జామ్స్ అయితే పేపర్లు లీక్ అయ్యాయో తక్షణమే ఆ ఉద్యోగాల కోసం మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, దీనికి కారణం టీఎస్పీఎస్సీ మాత్రమే కాదు,
దీనికి సంపూర్ణమైన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. సంపూర్ణమైన బాధ్యత. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే రాజీనామా చేయమని చెప్పి కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా నేను. ఇవాళ నీ పోలీసుల మీద, నీ సిట్ల మీద ప్రజలకు నమ్మకం లేదు. నువ్వు ఏది ఫిక్సెడ్ చేస్తే గదే రాసిచ్చేటువంటి బానిసలుగా మారిపోయిన నీ కమిటీలు కాబట్టి ఇవాళ నీ పోలీసుల మీద, నీ సిట్ల మీద నమ్మకం లేదు కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాదు దీంట్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరి కోసం అది లీక్ చేసిందో దాని బండారం బయటపడమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ 2018 ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు? తల్లి మీద, తండ్రి మీద భారం పడకుండా 3,110 రూపాయలు నెలకు అకౌంట్లలో వేస్తా అని చెప్పినావు. 30 లక్షల మంది నిరుద్యోగులకి ఒక 5 పైసల బిల్లు కూడా ఇప్పటికి ఇవ్వలేదు. కూరగాయలు అమ్ముకొని చదివించింది మా తల్లి, ఆటో నడిపి చదివించింది మా తల్లి, పత్తేరపై చదివించింది మా తల్లి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు 1,50,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద 30 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సి అక్కడ ఉండే ఇవ్వలేదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ భృతిని విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. పాత బకాయిలు రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ నౌకరి కోసం ఏ విద్యార్థి అయితే లక్షలాది రూపాయలు ఆ ఇన్స్టిట్యూషన్లకు తగలబెట్టిండో ప్రతి విద్యార్థికి 1,00,000 రూపాయల చొప్పున మీరు వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఉద్యమం ఆగిపోయేది కాదు. కేసీఆర్ ఫీజు పీకేంత వరకు, కేసీఆర్ గడ్డ మీద ఓడిగొట్టేంత వరకు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. అందరి జెండా ఒకటి కావాలి, అందరి ఎజెండా ఒకటి కావాలి. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని, ఈ పోలీసు రాజ్యాన్ని, నిరుద్యోగ పోకడల్ని గద్దె దించేంత వరకు, పాతరేసేంత వరకు విద్యార్థి లోకం కానీ, యువకులు కానీ నిద్రపోకుండా కదం తొక్కుతూ ముందుకు పోదామని భారతీయ జనతా పార్టీ కేసులకు భయపడేది కాదు, నీ దెబ్బలకు భయపడేది కాదు, నీ తాటాకు చప్పులకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కొడుక ఊత కొట్టుకోబోతావు నువ్వు అనుకుంటున్నావు నీ ఒక్క రాష్ట్రంలో ఉండి నేను ఏదైనా చేస్తాను చెప్పి అనుకుంటున్నావు. కళ్ళు తెరిస్తే మాడి మష అయిపోతావు. కబర్దారాలు చేస్తా ఉన్నా, మా జోలికి వస్తా ఉన్నావు. ఏ పోలీస్ స్టేషన్లో ఎవడెవడు ఏం చేస్తుండో రికార్డు రాసి పెడుతున్నాం. ఎవడెవడు బానిసలకు వరుస రికార్డు రాసి పెడతా ఉన్నాం. ఎవడెవడు ఏం మాట్లాడుతుండో రికార్డు రాసి పెడతాం. తప్పకుండా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రేపు ఎగిరే జెండా మన జెండా మాత్రమే, కాషాయ జెండా మాత్రమే. వడ్డీతో సహా ఈ బానిసలకి బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. వాళ్ళ మాటలకు మోసపోయి, వాళ్ళ ఇచ్చేటువంటి పదవులకు మోసపోయి పిచ్చి వేషాలు వేస్తే ఖబర్దార్ నా కొడుకులు అని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ ఈ ఊరేగింపు ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి మనం చేస్తూ ప్రశాంతంగా పోదాం, ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దాం, 10 జిల్లాల తెలంగాణకి ఒక భాషగా ఉందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతా కీ.